నాగర్ కర్నూలు జిల్లాలో చాలా దారుణంగా ఒక చిన్న పాప చనిపోయింది. కులం పేరుతోని దూషించి వారిని కొట్టడంతోని ఆ పాప చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. ఒక్క నిమిషం మనందరం ఆ పాప కోసం మౌనం పాటించి తర్వాత మన మీటింగ్ ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషం నిలబడి దయచేసి ఆడబిడ్డలంతా నిలబడాలి. 2 నెలల పాప చనిపోయింది. ఇట్లాంటి కుల వివక్ష మన తెలంగాణలో ఉండొద్దు అనేటటువంటి ఉద్దేశంతో మౌనం పాటిద్దాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. కూర్చోండి. అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లాకు ఇంత తొందరగా మరొకసారి వస్తానని నేను అనుకోలేదు. కానీ సోదరుడు రంజిత్ గారు చెప్పినట్టు మరి నాకు జోగులాంబ అమ్మవారు అంటే చాలా సెంటిమెంట్. మొన్న ఎప్పుడైతే జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చి వెళ్ళిపోయినో ఆ తర్వాత మాత్రం నేను ఒకటి చాలా బలంగా అనుకున్నా. తెలంగాణ ఉద్యమంలో జనరల్ గా ఏది జరిగినా ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో ప్రారంభించేది. కానీ ఫ్యూచర్ లో తెలంగాణ ప్రజల కోసం రాబోతున్నటువంటి ఒక కొత్త రాజకీయ శక్తికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఈ జోగులాంబ గద్వాల జిల్లా నుంచే ప్రారంభించాలనే ఒక ఆలోచన, ఒక సెంటిమెంట్ మాకు అనిపించింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, నడిగడ్డ ప్రజలు నిజాయితీ గల ప్రజలు. నడిగడ్డ ప్రజలు చాలా నిజాయితీ గల బిడ్డలు, మర్మం లేని మనుషులు. ఇంత పేదరికం ఉంటే, ఇంత కటిక దారిద్ర్యం ఉంటే కూడా భరిస్తున్నారు తప్పితే ఎవరిని తిరిగి ఒక మాట అంటలేరు. మీ కష్టాన్ని నమ్ముకొని మీరు బతుకుతా ఉన్నారు. మరి ఇటువంటి నియత్ గల్ల గడ్డ మీద నుంచి ఏ పని చేసినా ఆ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం ఉంటదని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇవాళ మరొకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి ఏమైంది, ఒక్క నిమిషం మీరు కొద్దిగా పైకి అనుకోండి. ఏముంది, రావట్లేదా? అదే లాస్ట్. కొంచెం సహకరించుకోండి అన్న ఒకరికొకరు. పర్లే, ఇట్స్ ఓకే. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ గారికి, తమ్ముడు శివారెడ్డి గారికి, చిలుక ప్రవీణ్ గారికి, ఇస్మాయిల్ అన్న గారికి, వేముల భవానీ గారికి, కొత్తగా సర్పంచ్ గా గెలిచినటువంటి మరియమ్మ గారికి, వారి హస్బెండ్ కి, అట్లనే మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు గవినొల్ల శ్రీనివాస్ గారికి, మన స్వామి గారికి, సీమల రమేష్ గారికి, సందీప్ గారికి, దండే ఆనంద్ గారికి, తేజ చౌదరి గారికి, మన తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ ప్రెసిడెంట్ ముస్తఫా గారికి, ఇక్కడ జోగులాంబ గద్వాల్ ప్రెసిడెంట్ గారు సలీం గారికి, అట్లనే మా తమ్ముడు బాలాజీ ఉదయ్ గారికి, శ్యామ్ గారికి, మరి అందరికన్నా ముఖ్యంగా ఈ నడిగడ్డ హక్కుల పోరాట సమితి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బుచ్చిబాబు గారికి, లవన్న గారికి, విజయ్ గారికి, విష్ణు గారికి, బలరాం నాయుడు గారికి, గోవింద్ గారికి, రంగస్వామి గారికి, మరి నడిగడ్డ హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలకు, మిగతా నాయకులకు, అందరికన్నా ఎక్కువ రాబోయే రోజుల్లో ఈ గద్వాలకు కాబోయే ఎమ్మెల్యే గారు గొంగళ్ళ రంజిత్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర రైతుల పక్షాన నిలబడాలనేటటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ఇవాళ ఏర్పాటు చేసినటువంటి రైతు సంఘర్షణ సమితి సభకు హాజరైనటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి మేము బండి దిగి వస్తా ఉంటే ఒగ్గుడోలు విన్యాసాలతోని మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి స్వామి వారి బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీలాంటి కళాకారుల వల్లనే తెలంగాణ ఉద్యమం ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిపడింది. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి కొత్త సంఘర్షణలో, ఇప్పుడు జరగబోతున్నటువంటి సామాజిక ఉద్యమాల్లో కూడా మీ యొక్క పాత్ర ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ విన్యాసం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి మా లంబాడి అక్క చెల్లెళ్ళు చక్కగా డాన్స్ చేపించుకుంటూ తీసుకొచ్చిన అక్కడి నుంచి ఇక్కడి వరకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా రంజిత్ కుమార్ గారు నాకు మాట చెప్పారు మొన్న, అక్క మీరు ప్రతి జిల్లాకు వెళ్లి అనేక అంశాల మీద సభలు పెడతామంటున్నారు కదా, రైతులకు సంబంధించి
సభ మాత్రం మా గద్వాల్లోనే పెట్టాలి అని అడిగింది. అంటే నేను ఒకటే ఒక ప్రశ్న అడిగిన, రైతు అంటే కేవలం మగవాళ్ళేనా రంజిత్ అని అడిగిన. లేదక్క, రైతు అంటే పొలంలో ఖచ్చితంగా ఆడవాళ్ళు పనిచేయండి, పొలం వెళ్ళదు, ఆడవాళ్ళు కష్టపడింది ఏ పంట కూడా చేతికి రాదు. ముఖ్యంగా మా సీడ్ పత్తి అయితే మా ఆడబిడ్డలు ఒక్కొక్క చిన్న పత్తి పువ్వు ఏరుతా ఉంటే ఆ పత్తి పువ్వు కింద పడిపోతే పసి బిడ్డను పసి పాపను పట్టుకున్నట్టుగా పత్తి మొగ్గను పట్టుకొని నోటితో ఊదుకుంటూ మన ఒళ్ళో ఉండే బట్టను కట్టుకొని కాపాడుకొని ఆ పత్తిని తీసుకుపోయి అవసరమైతే పత్తిని ఇంట్లో పెట్టి కుటుంబం అంతా బయట వండుకొని కష్టాన్ని కోర్చి మరి పంటను తీసేటటువంటి కష్టపడే ఆడబిడ్డలు ఉంటారక్క మా దగ్గర అన్నాడు. అంటే నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు మహిళా రైతులను పిలుస్తా అంటేనే వస్తా తమ్ముడు, నేను లేకపోతే మాత్రం రానని చెప్పిన. మాట ఇచ్చిండు, మహిళల్ని పిలుస్తాక అని చెప్పిండు. మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా మహిళా రైతులకు వారందరికీ జాగా ఇచ్చి పక్కకు కూర్చున్న మా రైతన్నలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకోసం మహిళా రైతులు రావాలన్నా అంటే నిజంగా మనం పడే కష్టం, ఒక పక్క ఇంటి పని చూసుకోవాలి, ఇంకొక పక్క పొలం పని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ ఇంటిని నడుపుతా ఉన్నాం. మరి అంత కష్టపడి మీరు సీడ్ పత్తి పండిస్తే దేశంలో అన్ని దగ్గరలకు మన గద్వాల సీడే పోతుంది. మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న సీడే అంతటా కూడా పత్తి రైతులు వాడతారు. కానీ ఇక్కడ మాత్రం నిమిషానికి మిమ్మల్ని వేధిస్తా ఉన్నారు. నిమిషానికి ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో, వాళ్ళ యాజమాన్యాలు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి మధ్యలో ఉండే దళారులు ఉంటారో, మీ కష్టాన్నంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. పోయినసారి జనం బాటకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని పలకరించి చూసినాం. మా పొలం కుదవబెట్టుకున్న మా దళారుల దగ్గర డబ్బులు వచ్చేంత వరకు కూడా పొలం రాదు. అట్లా పొలం ఎకరాలు కోల్పోయినటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారి సమక్షంలో మాట ఇచ్చి 2 నెలలైంది, ఇంతవరకు కూడా బకాయిలు ఇస్తలేరు. ఇప్పుడు ఎగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి గద్వాల ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఇక్కడి నుంచి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా, కరెక్ట్ వారం రోజుల టైంలో ఏదైతే మా సీడ్ పత్తి రైతులకు బకాయి ఉందో ఎటువంటి కొర్రీలు లేకుండా అవి మీరు విడుదల చేయాల్సిందే. మీరు గనక అవి విడుదల చేయకపోతే అవసరం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇదే గద్వాలకు వస్తాం, ఇక్కడే కూర్చుంటాం, దీక్షకు దిగుతాం. బిడ్డ జాగ్రత్త. మరి ఎవరైనా సరే, ఏ రాజ్యమైనా సరే 2 అన్నలకు భయపడుతుంది. ఒకటి అడవిలో ఉండే అన్నకు, ఇంకోటి రైతన్నకు. అంతేనా? ఇవాళ అడవిలో ఉండే అన్నలకు భయపడుతున్నారు కాబట్టే వాళ్ళని కర్కశంగా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దారుణాతి దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని చంపుతా ఉన్నారు. దుఃఖపడుతున్నాం, చూస్తున్నాం మనం. ఇంకో పక్క రైతన్నల మీద దాష్టికం. కష్టపడి పొద్దున 10కి పోతే బయటకి సాయంత్రం 8-9 అయినా కూడా తోట నుంచి ఇబ్బంది పడి కష్టపడి వచ్చే రైతన్నను దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఇవాళ కరెంటు అర్ధరాత్రి వస్తుంది. మరి మొత్తం కుటుంబాన్ని ఇడిచిపెట్టాలి, ఇంటికాడ వైఫ్ ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టాలి. వాళ్ళు ఎట్లుంటారో అని రందో పక్కన, మరి అక్కడికి పోతేనేమో పామో తేలో ఉడుతుందనే బెంగ ఇంకో పక్కన. మరి ఇంత పెద్ద పెద్ద మనుషులు వచ్చిందే, ఇయ్యరాదా కరెంటు? పరిశ్రమలకైతే ఇయ్యొచ్చు, బ్యాంకులకు 1000 కోట్లు డబ్బులు ఎగబెట్టేటటువంటి పరిశ్రమలకైతే కరెంట్ ఇవ్వచ్చు. కానీ మరి కష్టపడే రైతులకు కరెంట్ వస్తలేదు. దాని మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. టైంకు యూరియా దొరుకుతలేదు. యూరియా ఇయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్, చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుంది. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాన్ని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2-3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది జరగనే లేదు.
ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు, అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం, ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా రైతు భరోసా ఎట్లయిపోయిందంటే ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ లెక్క అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇగో రైతు భరోసాకి వేస్తున్నా నేను, తర్వాత ఎన్నికలు పెడతా ఎంపీటీసీ డెప్యూటీసీ అని చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికలప్పుడే రైతు గుర్తొస్తున్నది తప్పితే మిగతా టైంలో గుర్తొస్తలేరు. కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా వేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితే ఈ ఏటికి అవతల వైపు నారాయణపేటలో మా తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా యునానిమస్ గా సర్పంచ్ గెలిచి మరి బోని కొట్టిండు జాగృతికి. ఆయన జాగృతి జిల్లా అధ్యక్షుడు నారాయణపేట. మరి మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గద్వాల్ నుండే జాగృతి జయగంట మోగింది, జైత్రయాత్ర ప్రారంభమైంది. మొత్తం వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. అవునా కాదా? చూసిరా లేదా మీరందరూ? మరి అదే జైత్రయాత్ర కొనసాగుతుంది. సరే ఇవాళ వాళ్ళు మనతో ఉన్నారా లేదా చర్చ కాదు, ఎందుకంటే గద్వాల్ గడ్డ మీద ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీలు ఎవరు గెలిచినా అధికారం పెట్టుంటే అటే పోయేటట్టున్నారు. అంటే అప్పటిదాకా ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ పిలుచుకోలే, కానీ ఒక్క వడ్డేపల్లిలా జాగృతి జెండా ఎగరంగానే దాబాబు అని చెప్పి పిలుచుకొని అందరితో ఫోటో దిగిరంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో గెలిచినా మా పార్టీలకు రావాలనే ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరే ఏం చేయదు, మీరు ఏ పార్టీయో చెప్పండి. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీఆర్ఎస్ఆ? నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావా ప్రజలకు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పని చేస్తావా? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నీతి ఉంది, నాకు ధర్మం ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి 1 నిమిషంలో నేను రాజీనామా చేసిన. నియత్ ఉండాలి, రాజకీయాలు చేయాలంటే నియత్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ప్రజాసేవలో ముందడిగే వస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. ఇందాక తమ్ముడు రంజిత్ అన్నట్టు ఈయన నెలకు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తున్నంట. ఇయ్యడానికి వీరికి ఇంగితం లేకపోతే తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కన్నా ఇంగితం ఉండాలి కదా. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయం వాళ్ళు కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది బీఆర్ఎస్ అయినా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అయినా 12 ఏళ్ళు అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకునేది గుర్తుంది కావచ్చు మీ అందరికీ, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది అంటే మనం మంచిగా పెద్ద పాట అనుకొని పద్యం అనుకొని నేర్చుకున్నాం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా బిరబిరా కృష్ణమ్మ మనని దాటుకొని పరుగులెడుతుంది తప్పితే మన నడిగడ్డకు మాత్రం నీళ్ళు వస్తలేవు. తుంగభద్ర తన్నుకుంటే వెళ్ళిపోతుంది మన దగ్గరికి వెళ్ళి తప్పితే మన ప్రాంతానికి నీళ్ళు వస్తలేవు. అటు తుమ్మిళ్ళ నుండి సగం కెపాసిటీ వర్క్ అవుతుంది, ఇటు నెట్టెంపాడైతే నా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది నత్త నడకన. నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయట, మమ్మల్ని ఇట్లా నెట్టెంపాడుకు కంపేర్ చేయకండి, దరిద్రంగా ఉంది, మమ్మల్ని అవమానం చేయకండి అని చెప్పి. నెట్టెంపాడదు ఆ పరిస్థితి. అంటే ఇక నీళ్ళు ఎప్పుడు రావాలి నడిగడ్డకు? మరి మన కష్టాలు ఎప్పుడు తీరాలి? రైతు అనేటోడు గుండె మీద చేసుకొని ఎప్పుడు పడుకోవాలి? ఈ విషయాల్ని దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను కోరేది మిమ్మల్ని, అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళైంది వచ్చి ఏదో చేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్ళు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం, ఆ కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు
నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రంజిత్ కుమార్ చెప్పారు, మరి అత్త అల్లుడు తప్ప ఇక్కడ ఇంకో కొత్త ముఖం కనబడతలేదని. నాకైతే కొత్త ముఖం కనబడుతున్నది. మరి నాకైతే డెఫినెట్ గా ఒక కొత్త ఆలోచన ఉన్నటువంటి, అందరూ మా వాళ్ళే అనుకొని పనిచేసేటటువంటి ఒక కొత్త నాయకత్వం కనబడతా ఉంది. అందుకే చెప్పిన, రాబోయే రోజుల్లో కాబోయే గద్వాల ఎమ్మెల్యే గారని ఉట్టిగా చెప్పలే నేను, బరాబర్ జరుగుతుంది. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, పనిచేస్తున్నాడా లేదా రంజిత్, కొట్లాడుతున్నాడా లేదా రంజిత్, అదే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు. మరి ఆయన పేరు చెప్పినట్టు పనిచేస్తున్నాడా తెలుసా మీకు? బాగానే పనిచేస్తున్నాడా? కొట్లాడుతున్నాడా? మీ పక్షాన కొట్లాడుతున్నాడా? మరి ఉంటారా, నిలబడతారా రేపొద్దున? పాపం 3 సార్లు పోటీ చేసింది, ఇప్పటికి 2 సార్లు పోటీ చేసింది. ఇప్పటికి మీరంతా మీటింగ్లలో చేతులు ఎత్తుతున్నారు, ఓటింగ్లలో మాత్రం ఇంకో దిక్కు ఎత్తుతున్నారు. అంతేనా? అట్లా చేయకూరి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఎవరేమిచ్చినా తీసుకోవాలి, కానీ మనకెవరు పనిచేస్తారో వాళ్ళకే ఓటేసుకోవాలి. ఆ విషయాన్ని ఆలోచన చేయండి. ఎందుకంటే ఎలక్షన్ అనగానే ఇక అత్త వస్తారు, అల్లుడు వస్తారు, బయలుదేరుతారు. ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. మూటలు ముల్లెలు తీసుకొని దిగుతారు. నేను ఒకటే మాట చెప్తున్నా, తీసుకోరి మూటలు, అవి మీ నెత్తి కొట్టి సంపాదించినాయే, మీ కష్టంతో సంపాదించినాయే, తీసుకొని ఏం భయపడదు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా జాగృతికి, రంజిత్ చెప్పిన మనుషులకు మాత్రం ఓటేయండి. ఎందుకంటే మీ గొంతుకై నిలబడతాం. ప్రతి మండలంలో జెడ్పీటీసీ క్యాండిడేట్ ని పెడతాం, బలంగా కొట్లాడతాం. ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఎంపీటీసీ ఉంటే అక్కడ ఎంపీటీసీ క్యాండిడేట్లను పెడతాం, చాలా బలంగా కొట్లాడతాం. మరి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం. ప్రతి ఒక్క విషయం మీద కొట్లాడతాం, ముఖ్యంగా మా ఆడబిడ్డల విషయం మీద బలంగా కొట్లాడతాం. 2500 రూపాయలు నెలకు మనకి ఇస్తామని చెప్పారు, ఇంతవరకు పత్తా లేదు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, బాగా మెరుస్తుంది మీ మెడల బంగారం. రేవంత్ రెడ్డి ఇచ్చిందేనా? ఇచ్చిండా అమ్మా? అరే ఇచ్చిండ అనుకుంటారు మీరు, చెప్పకపోతే మరి ఇచ్చిరా రేవంత్ రెడ్డి? 2 చేతులెత్తురి, ఒకసారి చూడు. రేవంత్ రెడ్డి బంగారం ఎవరికి ఇవ్వలేదట, ఇచ్చిండా? మరి కొట్లాడాలన్నా వద్దా? వాటి కోసం అడగాలన్నా వద్దా? అది అడగడానికే ఇక్కడ దాకా వచ్చినాం. అయితే ఇవాళ నేను మా ఆడబిడ్డలకు ఒక పరీక్ష పెట్టదలుచుకున్నా. నాకైతే రంజిత్ చాలా గొప్ప చెప్పిండు, ఇక్కడ నుంచి కలెక్టరేట్ దాకా అందరు నడిచి వస్తారు మీతో. నడుస్తారా? ఓపికందా? ఆకలి అవుతుందా? ఏం కాదు, వచ్చినాక తిందాం. నేను కూడా తినకుండానే వచ్చిన హైదరాబాద్ నుంచి, అంతేనా? మరి రైతులకు రావాల్సిన ఈ అన్ని సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి శాంతియుతంగా మనం మార్చి చేసుకుంటూ పోదాం. ఈ గద్వాలలో తెలవాలి అందరికి, జాగృతులు నడుస్తురు రైతుల కోసం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడబిడ్డలు, రైతన్నలు నడుస్తున్నారని తెలవాలి. ఒక సామెత ఉన్నది, రైతేడ్చిన రాజ్యం బాగుండదని ఒక సామెత ఉన్నది. మరి ఆ రైతులకు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిపిస్తున్నటువంటి ఈ రాజ్యం కూడా డెఫినెట్ గా బాగుండదు. వాళ్ళు వినాలే, రైతుల మాట విని వెంటనే మనకు రైతు భరోసా ఇవ్వాలి. మనకేదైతే పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీ ఉందో దాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలసట లేకుండా నడుస్తారా? పక్క నాతోని నడుస్తారా? నాకు అన్నల మీద డౌట్, అక్కలు నడుస్తారు కానీ మళ్ళీ బండ్లు ఎక్కుతారా మీరందరు బయటకు పోయి? నడుచుడేనా? నడిచేటోడంతా చేయతాలే, నడిచేటోళ్ళంతా యూత్ అనుకుంటా అబ్బా నేను, మిగతా వాళ్ళంతా ముసలోళ్ళని ఫిక్స్ అయ్యి. అవునా? నడుస్తురా? జై తెలంగాణ, జై తెలంగాణ.